హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. కన్నప్ప ట్రైలర్ విడుదలయ్యింది. ట్రైలర్ లో విజువల్స్ అయితే పర్వాలేదు అనిపించాయి. సినిమాకి 100 కోట్లు బడ్జెట్ పెట్టారు. నో అన్న డబ్బులన్నీ అతన్ని ట్రోల్ చేసినట్లు గోవింద అనుకున్నా కానీ ట్రైలర్ చూశాక సినిమాకి వెళ్లాలని కొంచెం ఆసక్తి కలిగింది. ఎందుకు ఆసక్తి కలిగిందంటే భారీ తారాగణం చూస్తుంటే మతి పోవాల్సిందే. ఈ సినిమా పాన్ ఇండియా మూవీ కాబట్టి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఆర్టిస్టులను తీసుకున్నారు. బాలీవుడ్ నుంచి అక్షయ్ కుమార్, మలయాళం నుంచి మోహన్ లాల్, తమిళ నుంచి శరత్ కుమార్, అలాగే మన తెలుగు ఇండస్ట్రీ నుంచి యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రుద్ర పాత్రలో నటిస్తున్నారు. వీళ్ళందరినీ ట్రైలర్ లో చూడగానే ఒకసారి సినిమాకి వెళ్దామని ట్రైలర్ లో అయితే కథ అయితే చిన్న హింట్ ఇచ్చారు. ఇది ఒక రియల్ స్టోరీ, ఒక కన్నప్ప స్టోరీ. ఒక భక్త కన్నప్ప పరమశివుడిని ఎలా పూజించాడనేదే ఈ సినిమా కథ. కానీ అలా తీస్తే మనకి సినిమాకి ఇప్పుడున్న ప్రజెంట్ ట్రెండ్ కి బుర్రకి ఎవరికి ఎక్కదు. దాంట్లో మార్పులు, చేర్పులు, విజువల్స్ ఇలా అన్ని కలిపి ఆసక్తిగా తీయాలి. ట్రైలర్ లో స్టోరీ గమనిస్తే ఒక కొండలోయల ప్రాంతం, ఒక గూడెం ప్రాంతం ప్రజలు ఉంటారు. అక్కడ వాయులింగం ఉంటుంది. ఆ వాయు శివలింగంకి ఏదో శక్తి ఉంటుంది. ఆ శక్తి ఆ గూడెం ప్రజలకి తెలియదు. ఆ ప్రాంతంలో మంచు విష్ణు తిన్నడు ఉంటాడు. ఆ వాయులింగం చూసి అతనికి ఇది ఒట్టి మట్టి రాయి అని, ఇక్కడ దేవుడు లేరు, ఎవరు లేరని తన భార్యతో గొడవకు దిగుతాడు. ఇది ఒక రాయి, ఒక బండరాయి అని భ్రమలో ఉంటాడు. అయితే పరమేశ్వరుడుగా అక్షయ్ కుమార్, పార్వతీదేవిగా కాజల్ నటిస్తున్నారు. పార్వతీదేవి ఇలా అంటారు, స్వామి ఇతను నీ భక్తునిగా ఈ జన్మకి అవ్వరు అని వాదించగా అప్పుడు శివుడు ఎందుకు నా భక్తుడుగా అవడని ఒక్కసారిగా రుద్ర అని పిలుస్తాడు. రుద్ర అని పిలిచి భూలోకంలో ప్రత్యక్షమయ్యేలా చేస్తాడు. రుద్ర అనగానే ప్రభాస్ ఎంట్రీ ఉంటుంది. అతని ఎంట్రీ ట్రైలర్ లో 1.48 సెకండ్ల దగ్గర బీజిఎం ఓ రేంజ్ లో ఉంటుంది. అది మామూలు శివలింగం రాయి కాదు, ఏదో శక్తి ఉన్న శివలింగం అని ఈ తిన్నడికి రుద్ర అయితే తెలిసేలా చేస్తాడు. రుద్ర తిన్నడ మధ్యన ఆసక్తి సన్నివేశాలు అయితే ఉండబోతున్నాయి. తిన్నడు రుద్రాను ప్రశ్నిస్తాడు, నువ్వెవరు అని. దానికి సమాధానం, నేను అందరికీ పెద్దం లాంటి వాడని సమాధానం ఇస్తాడు. రుద్ర తిన్నడికి పరమశివుడు భక్తుడిగా మార్చిన తరువాత అతను అదృశ్యమవుతాడు. తర్వాత రుద్ర ఎవరన్నదే తెలిసే పాత్ర మోహన్ లాల్ అయితే చాలా పవర్ఫుల్ గా ఉండబోతుంది. అయితే ఈ సినిమా స్టోరీ అంతా ఈ వాయు శివలింగం మీద ఉంటుంది. అయితే కొందరు శత్రువులు ఈ వాయు శివలింగాన్ని ఇది శక్తి ఉన్న శివలింగం అని దాన్ని దొంగలించేలా చూస్తారు. ఇది శక్తి ఉన్న శివలింగం తెలిసిన తరువాత తిన్నడు దాని మీద ఎవరు చేయవేసిన వాళ్ళతో పోరాడుతాడు. తరువాత శత్రువులందరినీ చంపి గొప్ప పరమశివ భక్తుడిగా మారుతాడు. ఇది ట్రైలర్ లో ఉన్న స్టోరీ. ఈ స్టోరీని కొంచెం ఆసక్తిగా తీయాలి. ఇట్లానే తీస్తే కొంచెం ఇప్పుడున్న జనరేషన్ కి అయితే అంతలా రీచ్ అవ్వదు. మరి దర్శకుడు ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి. ఎన్నో ఇబ్బందులు పడి ఈ సినిమా ఈ నెల 27న అయితే విడుదలవబోతుంది. ఇబ్బందులు ఏంటంటే మంచి ఫ్యామిలీలో గొడవలు, ఆ గొడవల తర్వాత కన్నప్ప ఎప్పుడు విడుదలైతే భైరవం అప్పుడే విడుదల చేస్తానని మంచు మనోజ్ స్టేట్మెంట్ ఇచ్చినట్లు, ఆ తర్వాత దానికి భయపడి మంచు విష్ణు అయితే ఈ సినిమాను పోస్ట్ పోన్ చేయడం జరిగిందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఇంకో గాసిప్ కూడా వచ్చింది. ఈ సినిమాలో కీలకమైన సీన్స్, రుద్ర సీన్స్ ఆడియో డిస్క్ కూడా పోయింది అని అయితే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఈ సినిమా యొక్క ఓటీటీ డీల్ కూడా కుదరలేదు. విష్ణు తను అడిగినంత అమౌంట్ అయితే ఆ సంస్థ ఇవ్వలేదని, అతను అడిగినంత అమౌంట్ సినిమా హిట్ అయితే ఇస్తామని ఒప్పుకున్నారట. అయితే వెంటనే విష్ణు కూడా ఈ సినిమా హిట్ అయిన తర్వాత కలుస్తారు వారికి సమాధానం ఇచ్చి బయలుదేరాడంట. నిజానికి ఈ సినిమాకి 100 కోట్లు పెట్టుబడి పెట్టారు. అసలు విష్ణు ధైర్యం ఏంటి? అతని సినిమా నిజంగా ఒకవేళ హిట్ టాక్, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చిన మహా అయితే 20 నుంచి 30 కోట్ల దాకా కలెక్ట్ చేస్తుంది. మరి విష్ణు 100 కోట్లు పెట్టడానికి కారణం ఏంటంటే ఈ సినిమాకి పాన్ ఇండియా సబ్జెక్ట్, అలాగే అన్నిటికంటే ముఖ్యంగా యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఒకవేళ హిట్ టాక్ వస్తే స్నో అన్న పంట పండినట్లే. మంచు విష్ణుని ఎంత ట్రోలింగ్ చేసినా, అతను ఎంత ట్రోలింగ్ కి గురైనా ఈ సినిమా హిట్ కావాలని కోరుకుందాం. ఎందుకంటే ఇది ఒక భక్తుడి సినిమా, ఒక పరమ శివ భక్తుడి సినిమా కాబట్టి హిట్ అవ్వాలని కోరుకుందాం. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్